ఉత్తమ సంస్కారంతో మాట్లాడతారు వాళ్ళు తప్ప కమలాకు చచూచు కుంకుమతో నియతారు బితాతుల నీలతనో కమలాయతలోచనలో కపతే విజయీ భవ వెంకట శైలపతే అంటాం. ప్రాతస్మరామి పరమేశ్వర బాహుదండాన్ ఖట్వాంగశూల హరిణాహ పినాకయుక్తాన్ గౌరీ కపోల కుచరంజిత పత్ర రేఖాన్ సవర్ణ కంకణ మణిద్యుతి భాసమానాన్ అంటాడు. అప్పుడు ఆ పవిత్ర హృదయంతో నిలబడతాడు. అది ఆ సాధకుని గొప్పతనం. నవ విద్రుమ బింబ శ్రీన్యక్కారి రథనచ్చద ఎర్రగాని పోల్చడానికి ఇంకొక అవకాశం లేక తగడంతో పోల్చలేం కాబట్టి దొండపండుతో పోలుస్తూ ఉంటారు. మూకశంకర్లే ఒక చోట ఒక అద్భుతమైనటువంటి ప్రయోగం చేశారు. నాకు ఖచ్చితంగా అది ఏ శతకంలో అన్నది జ్ఞాపకం లేదు. బహుశः ఆర్యా శతకంలోనేమో అని అనుకుంటున్నాను ఆ శ్లోకం. అందులో అమ్మవారి యొక్క పెదవి గురించి వర్ణిస్తూ ఒక మాట చెప్తారు. కలమంజుల వాగనుమిత గలపంజర శుకగ్రహోత్కంఠ్యాత్ అంబరదనంబరతే బింబఫలం శంబరాళి రాణ్యస్తం అన్నారు. అసలు ఆయనకి ఎలా వచ్చాయో అలా వచ్చాయి. కామాక్షి మాట్లాడింది, మళ్ళీ నేను అలా అనడం ఏమిటి? ఆయన అన్నారు, అమ్మాయి ఈ పెదవి నీది అధరం అంటే కింది పెరిగి, ఎందుకు పై పెదవి గురించి మాట్లాడరు, ఎందుకు కింద పెదవి గురించి మాట్లాడతారంటే దాని వెనక ఉపచారములను మానసికంగా చెయ్యగలిగినటువంటి వాడు చెయ్యగలిగినటువంటి ఒక అద్భుత దర్శనం ఉంటుంది. నేను మా అమ్మకి పరమ ప్రీతితో ఒక బంగారు పాత్రలో కాసిన ఆవు పాలిచ్చి అమ్మ తాగమ్మా అన్నాను అనుకోండి. మా అమ్మ ఒరే ఇంత ప్రేమగా తెచ్చిపెట్టావా, గోరువెచ్చటి పాలు ఏలాలమంద జనసార సుగంధి దిగ్ధం దివ్యం వీచ్చరితి హేమ ఘటేషు పూర్ణం యానుక గుండ చల్లి పట్టుకొచ్చావా, తాగుతలే అని తీసుకుని ఆవిడ ఇలా తాగుతోంది అనుకోండి. పై పెదవి కనపడుతుందా, కింది పెదవి కనపడుతుందా? మీరు మానసికంగా ఆవిడ తాగడం చూస్తే తెలుస్తుంది. పోనీ ఇంటికి వెళ్ళి మీ అమ్మాయిని ఎవరన్నా తాగమని మీరు చూడండి, కింది పెదవి కనపడుతుంది. ఆ పాలు తాగితే పాలు శారీకి కూడా దాని మీద పడితే ఆఖరణ ఆవిడ అనుకోవడం కూడా కనపడుతుంది. అంటే అది ఎవరు చూస్తున్నది? మానస పూజ చేసేవాడు చూస్తుంది. అది చెప్పాలి ఎవరికి? అందుకోవాలన్న సాధకుడికి చెప్పాలి. అందుకు చెప్తున్నారు మూకశంకరు ఏమని, అది ఎలా ఉంటుందో చెప్పడానికి ఆయన ఒక నాటకీయ సన్నివేశాన్ని చూపించారు. కలమంజుల వాగనుమిత గళపంజర సుఖగ్రహోత్కంఠ్యాత్ అన్నారు. మన్మధుడికి చిలుక వాహనం, రతీదేవికి చిలుకే వాహనం. వాళ్ళిద్దరు చిలక మీద ఎక్కి తిరుగుతారు. చిలక ఒక విచిత్రమైన అరుపు వస్తుంది, కీ 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 అంటుంది, కీరవం చేస్తుంది చిలక. మన్మధుడి వాహనం చిలక కదా. వాహనాలకున్న లక్షణం ఏమిటంటే యజమాని ఎక్కితేనో దొంగొస్తేనో వెళ్ళడం కాదు, అవి స్వతంత్రంగా కూడా వెళ్ళిపోతాయి. గరుత్మంతుడు ఉన్నాడు అనుకోండి, ఆయనకి విష్ణుమూర్తి ఎక్కి దాన్ని ప్రారంభం చేస్తే తప్ప వెళ్ళకపోవడం అన్నది ఉండదు. ఆయన వెళ్ళగలడు, నంది వెళ్ళగలడు, అవి స్వతంత్రంగా వెళతాయి, అనుగ్రహిస్తాయి కూడా వాహనం.